జై శ్రీరామ్. మొన్న ముత్యాలమ్మగూడలో జరిగిన దాడి అందరికీ తెలిసిందే. ఏ విధంగా అయితే మన అమ్మవారి మీద దాడి చేసి ధ్వంసం చేశారో విగ్రహాన్ని. సో ఈ ఈ సంఘటన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్పరెంట్గా లేదని నా ఒపీనియన్. దాని నుంచే వీడియో పెడుతున్నాను. ఇప్పుడు అక్యూజ్డ్ పర్సన్ని రిమాండ్కి పంపలేదు, కోర్టుకి తీసుకెళ్ళలేదు. ట్రీట్మెంట్ ఎక్కడ ట్రీట్మెంట్ అవుతుంది, ఒక ట్రీట్మెంట్ జరుగుతుంటే ఎక్కడ జరుగుతుంది, అతని గురించి ఏం డీటెయిల్స్ ఇవ్వకుండా అతన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారా లేకపోతే అతన్ని ఎక్కడైనా పంపించేసి సేఫ్గా చేసి ఎవరు తెలియట్లేదు. సో నేను హిందువులందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మనం క్వశ్చన్ చేయాల్సింది గవర్నమెంట్ని కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రెజర్ తీసుకురావాలి. సో ఇలాంటి సిచ్యువేషన్ కారణమైన వ్యక్తిని ఏం యాక్షన్ తీసుకోకపోవడంతో పాటు అతన్ని మీడియా ముందుకు తీసుకురాకపోవడం, అతన్ని సేఫ్గార్డ్ చేయడం అనేది చాలా చాలా టూ మచ్గా ఉంది ఇది. సో ఇప్పుడు మన గుడి టెంపుల్ దగ్గర వచ్చి మేము కట్టిస్తామని మాట్లాడే లీడర్స్కి కూడా చెప్తున్నాం, హిందువులకి చెప్తున్నాను. అది మనం కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు టెంపుల్ ఇన్నోవేషన్కి. కాకపోతే మన టెంపుల్ మీద అటాక్ చేసిన వ్యక్తి పైన ఏం యాక్షన్ తీసుకున్నారు అనేది ఇంతవరకు క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేట్ చేయట్లేదు అనేది నా ఒపీనియన్.